తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునేందుకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు కీలక ప్రకటన చేశారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో రేపటి దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీని ఆకస్మికంగా రద్దు చేశారు. రద్దీని క్రమబద్దీకరించేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం జారీ చేసే టోకెన్లలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. టోకెన్ల రద్దు ఒక్క నెలలోనే ఇది 4వసారి కావడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు అందించే దివ్య దర్శనం టోకెన్లు సైతం గంట వ్యవధిలోనే అయిపోయాయి. ఇక తిరుపతిలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నిన్న 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఒక్కరోజే 5,18,00,000 హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.